హాయ్ ఆల్. కాంతా డైరెక్టెడ్ బై సెల్వరాజ్ గారు, స్టారింగ్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రాణా దగ్గుబాటి, సముద్రకని గారు. సినిమా స్టోరీ విషయానికి వచ్చేటప్పటికి డ్రామా ఆర్టిస్ట్ గా ఊర్లూర్లు తిరిగే యాక్టర్ ఒక మూవీ డైరెక్టర్ ఆయన్ని చూసి సినిమాల్లోకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి గొడవలు అవుతాయి కొద్ది రోజులకి. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరూ కలిసారా, కుమారి క్యారెక్టర్ వాళ్ళిద్దరిని కలిపిందా లేదా అనేది కథ. అసలు కుమారి ఎవరు, కుమారి క్యారెక్టర్ వాళ్ళిద్దరిని కలిపిందా లేదా అనేది కథ. సినిమాలో నాకు నచ్చిన విషయాలు దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్, కుమారి క్యారెక్టర్, కొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయి అంతే. సినిమాలో నచ్చనివి ఒక మంచి స్టోరీని స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ చెడగొట్టారు. నేను ఈ సినిమాని చూస్తే కుమారి పర్స్పెక్టివ్ లోనే చూడాలి అని అనిపించింది. అది ఎప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ చూసినప్పుడు అసలు ఇది కుమారి పర్స్పెక్టివ్ అని అనిపించింది నాకు. సినిమా బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ పెట్టుకొని ఎందుకు మరి ఆ స్టోరీ స్క్రీన్ ప్లే లో ఆమెను అంత పల్చగా వీక్ క్యారెక్టర్ గా ఎగ్జిక్యూషన్ చేశారు. ఆ క్యారెక్టర్ ని స్టోరీ టెల్లింగ్ లో అర్థం కాలేదు. ఆమె క్యారెక్టర్ గొప్పది అని చివరికి తెలిసినప్పుడు ఆమె ఆ గొప్పతనాన్ని ప్రదర్శించేలా కొన్ని సీన్స్ అయినా ఉండాలి. కానీ ఒక వీక్ క్యారెక్టర్ గా ఉన్న మగవాళ్ళ క్యారెక్టర్ ని అర్థించే క్యారెక్టర్ గా రాశారు. కొన్ని సీన్స్ అయినా ఆ అమ్మాయి క్యారెక్టర్ యొక్క విలువను పెంచే సీన్స్ లేవు. ఇయర్స్ తరబడి గుర్తుండిపోయేటువంటి క్యారెక్టర్ అది. జస్ట్ బికాస్ ఆ ఎగ్జిక్యూషన్, ఆ స్టోరీ టెల్లింగ్ లో లోపం వల్ల మొత్తం ఒక వాల్యూ లేదు, చివరిలో ఏదో యాడ్ చేశారు అన్నట్టుంది అంతే. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్. ఈ సినిమా ఆయన ఎందుకు ఒప్పుకున్నారు అనేది ఆయన సీన్స్ వల్ల నాకు అర్థమైంది. అదర్వైజ్ సినిమా స్క్రీన్ ప్లే ఆర్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటది అని తెలిస్తే ఖచ్చితంగా ఆయన ఒప్పుకునే వాళ్ళు కాదేమో అనిపించింది. ఆయన ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఆయన యాక్టింగ్ లో చాలా బాగా చేస్తారని మనందరికీ తెలుసు. అవన్నీ ఎంత బాగా చేశారంటే ఆయన సీన్స్, కెమెరా ఎక్కడ చూడాలి, ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, చాలా బాగా చేశారు. సూపర్ యాక్టింగ్. కానీ ఈయన ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ కాబట్టి సరిపోయింది. కానీ భాగ్యశ్రీ బోర్సే గారు తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి, ఐస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు. అంటే తను ఫీల్ అవుతున్నది మనకు తెలుస్తుంది. కానీ తన బాడీ లాంగ్వేజ్, తన కెమెరా యాంగిల్స్, దాని వల్ల ఏంటి ఈ అమ్మాయి యాక్టింగ్ ఇలా ఉంది లేదా ఈ సీన్ ఎలా ఉంది అని అనిపించింది. ఇప్పుడు ఒక వ్యూవర్ గా నాకే అమ్మాయి సరిగ్గా ఇలా చేసుంటే బాగుండు, అలా చేసుంటే బాగుండు అనిపిస్తుంటే మరి డైరెక్టర్ గారికి ఇంకెన్ని అనిపించుండాలో నేను ఊహించుకోగలను. అసలు మరి ఆయన ఎందుకు ఒక మంచి యాక్టర్ ని స్క్రీన్ మీద ఆ యాక్టింగ్ అనేది చూపించలేకుండా చేశారో అర్థం కాలేదు. ఖచ్చితంగా భాగ్యశ్రీ బోర్సే గారు చాలా మంచి యాక్టర్. కాకపోతే ఈ సినిమా చూస్తే మటుకు అది చాలా డౌట్ఫుల్ గా అనిపిస్తుంది. రాణా గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుంది, ఏదో హడావిడిగా ఆయన ఫ్రీగా బాడీ లాంగ్వేజ్ లో, ఈ కాలం అబ్బాయి బాడీ లాంగ్వేజ్ లో ఉంటది. ఆ రోజుల్లో పీరియాడిక్ మూవీ అన్నప్పుడు కొంచెమైనా ఆ రోజుల్లాగా ఉంటే బాగుండేది. ఇది కూడా డైరెక్టర్ గా చెప్పాలి. నెక్స్ట్ సముద్రగని గారు చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు, ఈక్వల్ టు దుల్కర్ సల్మాన్ గారు. ఆయన క్యారెక్టర్ ఇచ్చినంత వరకు చాలా బాగా చేశారు. ఆయనకు కూడా కెమెరా యాంగిల్స్, ఈ ఫ్రేమ్స్ అన్ని తెలుసు కాబట్టి ఆయన అలా చేశారు అనుకుంటా. ఇంకా ఎక్కువ స్కోప్ ఇచ్చుండొచ్చు ఆయన క్యారెక్టర్ వెయిట్ కి. ఒక పీరియాడిక్ ఫిల్మ్ కి కావాల్సిన ఫీల్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, యాక్ట్రెస్ యొక్క బిహేవియర్, ఇవన్నీ. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ వింటే అసలు ఈ కాలంకి ఈ మ్యూజిక్ ఏంటి, అసలు ఆ ఫీలే రావట్లేదు రా బాబు అనిపించింది. ఆ నోస్టాల్జియా ఫీలింగ్ కానీ, ఆ పీరియాడిక్ మనం బ్యాక్ వెళ్ళి ఆ పాత సినిమాలు ఎంజాయ్ చేసే ఫీలింగ్ ఏమి రాలేదు. మరి ఎందుకు ఆ మోడర్న్ మ్యూజిక్ పెట్టారు అనేది అర్థం కాలేదు. ఈ సినిమా ఎలా అనిపించింది అంటే లైటింగ్ ఎఫెక్ట్స్, ఫ్రేమ్స్, మ్యూజిక్, ఇవన్నీ ఈ ఆర్ట్ ఏదైతే ఉందో వాటన్నిటికీ ఒక మాక్టరీ లా అనిపించింది. అంటే ఏంటి ఇలా కామెడీ చేశారు ఏంటి, ఆ యాక్టింగ్ కి, ఆ సీన్స్ అలా ఉండటం వల్ల కామెడీగా అనిపించింది. కానీ సీరియస్నెస్ అనిపించాల్సిన సీన్స్ లో కూడా కామెడీగా అనిపించింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో స్టోరీ మొత్తం తెలుస్తుంది. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో క్యారెక్టర్స్ బయటపడతాయి, దానికి మనం కొంచెం ఫీల్ అవుతాం. కానీ ముందు సినిమా అంతా అసలు మనం ఇన్వాల్వ్ అవ్వలేము. థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అయినా ఇన్వాల్వ్ అవ్వలేము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ప్లీజ్ స్టాప్ రొమాంటిసైజింగ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ని రొమాంటిసైజ్ చేసి అవేదో గొప్ప లవ్ స్టోరీ, వాళ్ళ మధ్య ఉన్నది చాలా గొప్ప లవ్ స్టోరీ అన్నట్టు గ్లోరిఫై చేయటం మానేస్తే బెటర్. ఇప్పుడు అలాంటి స్టోరీస్ ఆ రోజుల్లో అవి కామనే అని మీరు అంటారు,
కానీ అదే రోజుల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నందువల్ల డివోర్స్ చేసుకున్న ఇండియన్ యాక్ట్రెసెస్, ఇండియన్ ఉమెన్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని నేను ఒక స్టోరీ కోసం చదువుతున్నప్పుడు ఇంకోటి తెలిసింది. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నవే అప్పుడు కూడా జరుగుతున్నాయి. సో వాటిని రొమాంటిసైజింగ్ దిస్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నార్మలైజ్ చేయకూడదు. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు అలా చూపించడం వేరు, కానీ అవి రొమాంటిసైజ్ చేసి అదే గొప్ప లవ్ స్టోరీ అన్నట్టు చూపించకూడదు. ఇంకా ఇదివరకు చేసేవాళ్ళు అంటే ఇదివరకు అంతా ఒక యాంగిల్ లో సినిమాలు రాసేవాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే రాయాలని లేదు కదా. సినిమాలు ఎప్పుడు ఎవాల్వ్ అవుతా ఉండాలి. ఇది నా టేక్ ఈ మూవీ గురించి. మీకు ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ కమెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.